ఈరోజు క్లాస్లో మనం ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అలాగనే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అలాగనే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అలాగనే ఎఫ్ఎస్ఓ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి జనరల్ స్టడీస్ జిఎస్ భాగంలో ఏం సిలబస్ ఉంటుంది, సిలబస్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనేటటువంటి విషయం పైన ఈరోజు మనం వీడియో చేసుకుంటున్నాం. అందులో దీనికి సంబంధించి జిఎస్ పార్ట్లో ముఖ్యంగా మొదటి చాప్టర్ వచ్చి మనకి జనరల్ సైన్స్ అండ్ కాంటెంపరీ డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటటువంటి చాప్టర్ని ఇచ్చాడు. ఇందులో ఏమేమి వస్తాయి, మనం ఏం చదవాలి అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకున్నాం. సో మన నిజ జీవితంలో జరిగేటటువంటి సైన్స్కి సంబంధించినటువంటి పరిణామాలు చదవాలి. అలాగనే సైన్స్ అండ్ టెక్నాలజీ పైన ఇక్కడ మీకు ఎక్కువ క్వశ్చన్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఎందుకు అంటే ఈ ఎఫ్బిఓ ఏబిఓలో ఇంతకుముందు మనకి జనరల్ స్టడీస్, జనరల్ మ్యాథమెటిక్స్, మెంటల్ ఎబిలిటీ మాత్రమే లాస్ట్ ఇంతకుముందు ప్రీవియస్లో జరిగినటువంటి ఎగ్జామ్స్లో ఉండేవి. ఇప్పుడైతే సైన్స్ అండ్ టెక్నాలజీని, సైన్స్ని, జనరల్ సైన్స్ని సపరేట్గా ఒక పేపర్లో పెట్టడం జరిగిందండి. జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ అని పార్ట్ బిలో పెట్టడం జరిగింది. కాబట్టి మీకు ఇక్కడ ఎక్కువగా ఏం అడుగుతాడంటే సైన్స్ అండ్ టెక్నాలజీ పైన క్వశ్చన్లు అడిగేదాంట్లో, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎలాంటి చాప్టర్స్ పైన క్వశ్చన్లు అడుగుతారనే విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే స్పేస్ టెక్నాలజీ అంతరిక్ష రంగం, స్పేస్ టెక్నాలజీ, దీనిపైన కూడా మనకు ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంది. ఇటీవల కాలంలో స్పేస్ టెక్నాలజీకి చాలా ఇంపార్టెన్స్ వచ్చింది. సో ఈ స్పేస్ టెక్నాలజీలో ఇటీవల సునీత విలియమ్స్ కూడా మనకి అడగచ్చు, కల్పనా చావ్లా గురించి అడగచ్చు. సో అలాగనే అంతరిక్ష రంగంలో అంతరిక్షం పొల్యూషన్ గురించి పైన క్వశ్చన్స్ అడిగేదానికి అవకాశం ఉంది. ఏమేమి టెక్నాలజీ అంశాలు అనేటివి ఇందులో వచ్చాయనేటటువంటి అంశాలు చదవాలి. తర్వాత డిఫెన్స్ పైన కూడా మనము క్వశ్చన్స్ తరచుగా అడుగుతున్నారు. ఈ మధ్య ఆపరేషన్ సింధూర్ కరెంట్ అఫైర్స్లో భాగంగా కూడా దీన్ని మనం చదవాల్సినటువంటి అవసరం ఉంది. ఆపరేషన్ సింధూర్లో ఉపయోగించినటువంటి క్షిపణులు ఏంటి, వాటిని ఎక్కడి నుంచి మనం దిగుమతి చేసుకున్నాం, స్వదేశీయంగా తయారు చేసినటువంటి ఈ మనకు స్వదేశీ క్షిపణులు ఏంటి, మనం దిగుమతి చేసుకున్నవి ఏ దేశాల నుంచి దిగుమతి చేసుకున్నాం, వాటి యొక్క డిస్టెన్స్, వాటి యొక్క లక్ష్యము ఏంటి అనేటటువంటి విషయాలపైన మీకు ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంది. ఈ డిఫెన్స్కి సంబంధించినటువంటి అంశాలు డెఫినెట్గా ప్రశ్న ఉంటుంది. సో ఈ విషయాలు కూడా మీరు చదవాలి. తర్వాత మనకి వీటిలో డిఫెన్స్కి సంబంధించి మీకు ఏమంటే మనకు సముద్రం నుంచి గగనతలానికి, భూతలం నుంచి సముద్ర తలానికి, అలాగనే సముద్రం నుంచి భూతలానికి, భూతలం నుంచి గగనతలానికి, గగనతలం నుంచి గగనంలోకి క్షిపణుల్ని ప్రయోగిస్తారు. ఇది ఏ రకమైనటువంటి క్షిపణి అనేటటువంటి విషయాలపైన కూడా మీకు ప్రశ్నలు అడిగి కన్ఫ్యూజ్ చేసేదానికి అవకాశం ఉంది. ఈ విషయాలు కూడా మీరు చదవాల్సినటువంటి అవసరం ఉంది ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో. సో ఈ స్పేస్ టెక్నాలజీ చదవాలి, అలాగనే డిఫెన్స్కి సంబంధించి చదవాలి. అలాగనే డిఫెన్స్లో మనకి ఆర్మీ, అలాగనే నేవీ, ఎయిర్ ఫోర్స్, వీటికి సంబంధించినటువంటి టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశాలని కూడా మనం ఇక్కడ చదవాల్సినటువంటి అవసరం ఉంది. సో వీటితో పాటు ఇటీవల మనకు ఇంతకు ముందు కాలంలో మనం చూసింటాం స్టెమ్ సెల్ టెక్నాలజీ అనేది ఒకటి వచ్చింది. అలాగనే బ్రాడ్ బ్రాండ్ టెక్నాలజీ అనేది ఒకటి వచ్చింది. అలాగనే బయో టెక్నాలజీ అనే విషయాన్ని మీరు వినే ఉంటారు. అలాగనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ సీడింగ్, అలాగనే ఇలాంటి అంశాలన్నీ కూడా ఇటీవల లేటెస్ట్గా మీకు చాలా వచ్చాయి. ఈ అంశాలు కూడా మీరు సైన్స్ అండ్ టెక్నాలజీలో చదవాలి. తర్వాత వైద్య రంగంలో వచ్చినటువంటి టెక్నాలజీ ఏమేమి వచ్చాయి అనే విషయాలు కూడా, ఏ టెక్నాలజీలు వచ్చాయి అనేటువంటి విషయాలు కూడా మనకు వైద్య రంగంలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగిస్తున్నారు. ఆ విషయాన్ని కూడా ప్రశ్నల రూపంలో అడిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి వైద్య రంగంలోను, అలాగనే స్పేస్ రంగంలోను, అలాగనే డిఫెన్స్లోను, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, వీటికి సంబంధించినటువంటి టెక్నాలజీ మనకు నిత్య జీవితంలో జరిగేటటువంటి అంశాలపైన, నిత్య జీవితంలో వచ్చేటటువంటి
టెక్నాలజీ చేంజెస్ ఇవన్నీ కూడా మీకు క్వశ్చన్ పైన అడిగేదానికి అవకాశం ఉంది. నేటి తరంలో కంప్యూటర్ మరియు సెల్ ఫోన్ లేకుండా మనకి ఏ పనులు జరగవు కాబట్టి ఈ కంప్యూటర్లోను మరియు సెల్ ఫోన్లోను ఉపయోగించేటటువంటి టెక్నాలజీ పైన కూడా మీకు ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంది. సో కంప్యూటర్ పైన సెల్ ఫోన్ల పైన ఎలాంటి టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం మనకు అందరికీ తెలిసినటువంటి మెయిల్ రూపంలోను, అలాగని ట్విట్టర్ రూపంలోను, అలాగని వాట్సాప్ రూపంలోను, అలాగని టెలిగ్రామ్ రూపంలోను, ఈ విధంగా ఫేస్బుక్ రూపంలోను మనం ఎన్నో రకాలుగా మనం ఉపయోగిస్తున్నాము. వీటిపైన కూడా మీకు కంప్యూటర్ సంబంధించి కానీ, మొబైల్కి సంబంధించి కానీ, ఈమెయిల్, ట్విట్టర్, వాట్సాప్, ఫేస్బుక్, టెలిగ్రామ్ సంబంధించినటువంటి టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశాలపైన కూడా మీకు ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంది. ఎందుకు ఈ టెక్నాలజీ పైనే ఈ జనరల్ స్టడీస్లో ఎక్కువగా అడుగుతాడంటే మీకు ఏబీఓ ఎఫ్బీలో జనరల్ సైన్స్ అని సపరేట్గా ఒక పేపర్ పెట్టాడు కాబట్టి, జనరల్ సైన్స్ అనేటటువంటి ఒక విభాగాన్ని పెట్టాడు కాబట్టి ఈ జనరల్ సైన్స్ విభాగంలో మనకి ఎక్కువగా ఏమొస్తుందంటే కెమిస్ట్రీ, అలాగనే బోటనీ, అలాగనే జువాలజీ, అలాగనే ఈవీఎస్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అనేటివి మనకు వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఈ మన జనరల్ స్టడీస్లో ఇచ్చినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీలో మన నిత్య జీవితంలో ఉండేటటువంటి జరిగేటటువంటి పరిణామాలపైనే మీకు ప్రశ్నలు అడిగేదానికి, అంటే ఇక్కడ ఎక్కువగా ఫిజిక్స్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ని ఎక్కువగా అడిగేదానికి సైన్స్ అండ్ టెక్నాలజీలో అవకాశం ఉంది. కాబట్టి మీరు ఇక్కడ టోటల్గా మీరు ఈ 4 సబ్జెక్టులు చదివితే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకు కరెంట్ అఫైర్స్తో బేస్ చేసుకొని ఫిజిక్స్ని మరియు సైన్స్ అండ్ టెక్నాలజీని చదవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మనకు ఫస్ట్ యూనిట్ అన్నమాట జనరల్ స్టడీస్లో సైన్స్ అండ్ టెక్నాలజీ. తర్వాత రెండవ యూనిట్ కరెంట్ ఈవెంట్స్, కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ ఈవెంట్స్ దేనిపైన అడుగుతారంటే స్టేట్, ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ కాబట్టి స్టేట్ అండ్ నేషనల్ ఎగ్జామ్స్, స్టేట్ అండ్ నేషనల్ కరెంట్ అఫైర్స్. వీటిపైన మీరు ప్రత్యేకంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశాలపైన ఎక్కువ గుర్తించాలి. మీకు తెలిసే ఉంటుంది కరెంట్ అఫైర్స్ అంటే స్పోర్ట్స్కి సంబంధించి కానీ, అవార్డ్స్కి సంబంధించి కానీ, వ్యక్తులు, నియామకాలు, సదస్సులు, సమావేశాలు, సూచీలు, ఇలాంటి అంశాలపై మీరు కాన్సంట్రేషన్ చేయాలి. తర్వాత మనకి తర్వాత చాప్టర్ హిస్టరీ ఆఫ్ ఇండియా. Emphasis will be on the broad general understanding of the subject of social, economic, culture and political aspects with focus of AP and Indian national movement. అంటే మనకి భారతదేశంలో భారతదేశ చరిత్ర, ఈ చరిత్రలో సాంస్కృతిక, సామాజిక, మత, ఆర్థిక అంశాల గురించి చదవాలి. అంటే ఈ అంశాలన్నీ కూడా హిస్టరీలో కవులు, వారి హిస్టరీలు, వాళ్ళు చేపట్టినటువంటి సామాజికమైన సంస్కరణలు, వారు చేపట్టిన మతము, వారి యొక్క ఆర్థిక సంస్కరణలు, వారి యొక్క కట్టడాలు, ఇలాంటివన్నీ కూడా చదవాలి. వీటితో పాటు భారత జాతీయ ఉద్యమం ఈ విషయాన్ని కూడా మనం భారత జాతీయ, దీనిపైన మీకు క్వశ్చన్లు ఎక్కువగా అడిగేదానికి అవకాశం ఉంది. దీనికి మనకు ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ను దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఉన్నటువంటి సామాజిక, ఆర్థిక, మతపరమైన అంశాలు మరియు స్వాతంత్రోద్యమంలో ఆంధ్రప్రదేశ్ నుంచి పాల్గొన్నటువంటి వ్యక్తులు, ఆంధ్రప్రదేశ్ స్వాతంత్రోద్యమంలో ప్రత్యేకత అనేటటువంటి అంశాలపైన కూడా మీరు ఇక్కడ క్వశ్చన్స్ వస్తాయి. ఈ విషయాలు కూడా మీరు చదవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత చాప్టర్ మనకి Geography of India with a focus on Andhra Pradesh state. అంటే భారతదేశ భూగోళ శాస్త్రం మరియు ఆంధ్రప్రదేశ్ భూగోళ శాస్త్రం.
దీనిపైన క్వశ్చన్లు అడగచ్చు. సో ఇక్కడ మనకు ఫారెస్ట్ ఎగ్జామ్స్ కదా, ఫారెస్ట్ ఎగ్జామ్స్లో అడవుల గురించి చాప్టరే ఇక్కడ పెట్టలేదని మనం అనుకుంటాం. మనకు ఈడ భారతదేశ భూగోళ శాస్త్రంలోనే అడవులు అనేటటువంటి చాప్టర్ మనకు వచ్చేస్తుంది. ఈ అడవులకు సంబంధించినటువంటి అంశాలు మనం చదివేటప్పుడు అడవుల యొక్క విస్తీర్ణము, ఏ రాష్ట్రంలో అడవులు ఎక్కువగా ఉన్నాయి, ఏ రాష్ట్రంలో తక్కువగా ఉన్నాయి, బయోస్ఫియర్ రిజర్వ్స్ ఉన్నాయి, టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి, జీవ వైవిధ్యం అంటే ఏమిటి, అలాగని అంతరించిపోతున్న జంతువులు ఏంటి, ఇలాంటి అంశాలపైన కూడా మనకి ఈ జాగ్రఫీలో మనం చదవాల్సి ఉంటుంది. భారతదేశ జాగ్రఫీలో మనకి ఎక్కువగా నదులపైన కానీ, ఆనకట్టలు అంటే ప్రాజెక్టుల పైన కానీ, అలాగని వ్యవసాయం అనేటటువంటి చాప్టర్ పైన కూడా మీకు ప్రశ్నలు అడుగుతారు. ఎందుకంటే అగ్రికల్చర్లో ఫారెస్ట్ అనేది ఒక అనుబంధ విభాగం కాబట్టి మీరు ప్రత్యేకించి భారతదేశ భూగోళ శాస్త్రం అలాగని ఆంధ్రప్రదేశ్ భూగోళ శాస్త్రం పైన మీకు ఎక్కువగా ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అటవీ విస్తీర్ణం, లేటెస్ట్ ఫారెస్ట్ రిపోర్టు, ఫారెస్ట్లో తీసుకున్నటువంటి లేటెస్ట్ సంస్కరణలు, అలాగనే ఫారెస్ట్లో ఉన్నటువంటి వన సంరక్షణ సమితులు, అలాగనే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బయోస్ఫియర్ రిజర్వ్స్, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అభయారణ్యాలు, ఆంధ్రప్రదేశ్లో చేపట్టినటువంటి అడవులకు చేపట్టినటువంటి ప్రాజెక్ట్స్, ఈ ఎలిఫెంట్ ప్రాజెక్టు, టైగర్ ప్రాజెక్టు, ఇలాంటి అంశాలపైన, అలాగనే విఎస్ఎస్ వన సంరక్షణ సమితులు, అలాంటి అంశాలపైన, కలపకు సంబంధించిన అంశాలు, అటవీ ఉత్పత్తుల ఉపయోగాలు, అలాగనే ఆంధ్రప్రదేశ్లో నివసించేటటువంటి గిరిజన తెగలు, గిరిజనుల యొక్క అలవాట్లు, గిరిజనుల యొక్క ఆర్థికంగా వారు ఎలా ముందుకు వెళ్తున్నారు, వాళ్ళు సంపాదించేటటువంటి అటవీ ఉత్పత్తులు ఏంటి, వీటి యొక్క మార్కెటింగ్ ఎలా చేస్తారు, అలాగని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిరిజనకి అంటే సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. ఇలాంటి అంశాలపైన కూడా మీకు ప్రశ్నలు ఈ చాప్టర్స్లో అడిగేదానికి అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా మనం విపులంగా నెక్స్ట్ క్లాసెస్లో చెప్పినట్టు ఎవ్రీ చాప్టర్ పైన మనం పూర్తి స్థాయిలో పూర్తి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. తర్వాత చాప్టర్ మనకు ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ. ఈ విషయాలన్నీ కూడా మీకు తెలుసు. ఇండియన్ పాలిటీలో మనం చదవాల్సింది భారతదేశ రాజ్యాంగము, ఈ భారత రాజ్యాంగంతో పాటు మనకి పంచాయతీ రాజ్ చట్టం గురించి కూడా చదవాలి. పంచాయతీ రాజ్ చట్టం అంటే 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాల్లో ప్రశ్నలు తరచుగా వస్తూ ఉన్నాయి కాబట్టి ఇది చదవాలి. అలాగనే భారతదేశ ఆర్థిక వ్యవస్థ, ప్రణాళికలు, అలాగనే ఆర్థిక సంస్కరణలు అనేటటువంటి అంశాలపైన మీకు ప్రశ్నలు అడగచ్చు. అలాగనే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ పథకాలపైన కూడా మీకు క్వశ్చన్లు అడిగేదానికి అవకాశం. సో కాబట్టి ఎకానమీలో ఈ అంశాలపైన మీరు కన్నా ప్రశ్నలు చూసుకున్నట్లయితే సరిపోతుంది. తర్వాత చాప్టర్ మనకి మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్. ఇది ఒక చాప్టర్. ఇదంతా కూడా మీకు మ్యాథ్స్ సార్ చెప్తారు. అలాగనే సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, అలాగనే సుస్థిరాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ. సుస్థిరాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ అనేటటువంటి దీనిపైన కూడా చాలాసార్లు ప్రశ్నలు ఇంతకుముందు ప్రీవియస్ పేపర్స్లో కూడా అడిగారు. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. సో దీనిపైన లేటెస్ట్గా మనం ఏం చర్యలు చేపట్టాం, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం ఏం చర్యలు చేపట్టింది, మనవంతు మనం ఏం చర్యలు చేపట్టాలి ఏంటి అనేటి వాటిపైన ప్రశ్నలు అడిగేదానికి అవకాశం. తర్వాత చాప్టర్ డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తుల నిర్వహణ. ఈ విపత్తుల నిర్వహణలో భాగంగా మనం ఏం చదవాలంటే విపత్తులు అంటే ఏమి, విపత్తుల నిర్వహణ అంటే ఏమి, అలాగని ప్రకృతి పరంగా వచ్చేటటువంటి విపత్తులు ఏవి, మానవుల తప్పిదాల వల్ల వచ్చేటటువంటి విపత్తులు ఏవనేటటువంటి పైన ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంది. అలాగని ప్రకృతి పరంగా మనకి ఏమొస్తాయి, వరదలు, భూకంపాలు, అలాగనే అగ్నిపర్వతాలు, ఇలాంటివన్నీ కూడా మనం సైక్లోన్స్, సునామీలు, ఫ్లడ్స్, డ్రాట్, ఇవన్నీ కూడా ప్రకృతి పరంగా వచ్చేటివి. మానవాకార విపత్తులు అంటే మన గనులు తవ్వకాలు, వీటి వల్ల కూడా మానవాకారమైనటువంటి విపత్తులు వచ్చేదానికి అవకాశం. సో కాబట్టి ఈ జనరల్ స్టడీస్ పరంగా ఈ అంశాల్లో కూడా మీరు ఈ 8 యూనిట్లు అనేవి ఉన్నాయి. ఈ 8 యూనిట్లలో సంబంధించి మీకు 75 మార్క్స్ వచ్చేదానికి 75 మార్క్స్కి పెట్టారు.
అలాగనే జనరల్ సైన్స్ మరియు మ్యాథమెటిక్స్ రెండు కలిపి 75 మార్క్స్ పెట్టారు. కాబట్టి ఇక్కడ మీరు పూర్తిగా గుర్తించాల్సింది ఏంటంటే ఈ ఏబిఓ మరియు ఎఫ్బిఓ సంబంధించి పరీక్షా విధానంలో మీకు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 75 మార్క్స్ ఉంటుంది. అలాగనే జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ 10th స్టాండర్డ్ మ్యాథ్స్ 10th స్టాండర్డ్లో రెండు కలిపి 75 మార్క్స్ ఉంటుంది. 150 మార్క్స్కి మీకు ఇది ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. అలాగనే మెయిన్స్లో కూడా సేమ్ సిలబస్సే, ఇక్కడ కూడా మీకు 150 మార్క్స్కి ఉంటుంది. ఇదేమో జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ ఏమో పార్ట్ 1, ఈ జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఏమో పార్ట్ 2. సో ఇప్పుడు మనం జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి సిలబస్ను మాత్రం ఈరోజు మనం తెలుసుకుందాం. నెక్స్ట్ క్లాస్లో జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్లో ఏం సిలబస్ ఉంటుంది, ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు, ప్రీవియస్లో దేనికి ఎంత వెయిటేజ్ ఉంది అనేటటువంటి వాటిపైన కూడా మనం క్లాస్ చేయడం జరుగుతుంది.